న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్, నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్. శ్రీలక్ష్మీ వల్లభారంభాం వికనామని మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. సర్వేభ్యో శ్రీ మహాభాగవతేభ్యో నమః. సౌనకాది మహాములందరూ కూడా సూతమహామును నమస్కరించి, మహానుభావ, మానవుడికి సకల శుభాలు కలిగించి సకల పాపములు పరిహరింపజేసి మానవుడికి ముక్తిని కలిగించే ఒక అద్భుతమైన వ్రతాన్ని చెప్పండి అని చెప్పి సౌనకాది మహాములందరూ సూతమహామును నమస్కరిస్తే సూత్రుడు చెబుతున్నాడు, ఒక అద్భుతమైన వ్రతం ఉన్నది. ఈ వ్రతాన్ని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో చెప్పాడు. ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరు ఇద్దరు కూడా విహారానికి వచ్చినప్పుడు పార్వతీదేవి పరమేశ్వరు నమస్కరించి వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. పరమేశ్వరు నమస్కరించి, పరమేశ్వర, ఇలాగే మానవుడికి సకల శుభాలు కలిగించే ఒక వ్రతం ఉంటే చెప్పమంటే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడు ఈ వ్రతం గురించి. కార్తీక వ్రతము చెప్పాడు. కార్తీక మాసం వ్రతం ఉంటుంది. కార్తీక మాసం ఈ విధముగా 30 రోజులు కూడా, అంటే ఈ మాసం పౌర్ణిమ రోజున కృత్తిక నక్షత్రంతో కూడినటువంటి మాసాన్ని మనందరం కూడా ఏం చేస్తామంటే కార్తీక మాసం అని పిలుస్తుంటామన్నమాట. ఇది అగ్ని సంబంధమైన మాసమని, ఈ మాసంలో విశేషంగా అందరూ కూడా అంటే ఏ విధ స్నానమాచరించడం కానీ అని ఏమన్నాడంటే నా కార్తీక సమో మాసవ సదేవ కేశవత్పరం నచ వేద సమం శాస్త్రం నతీద్దం గంగా సమం న కార్తీక సమో మాస. ఓ పార్వతీ, కార్తీక మాసంతో సమానమైన మాసం ఏం చెప్పారు? నా కార్తీక సమో మాస, చాలా గొప్పది. సదేవ కేశవాత్పరం అన్నాడు ఆయన. అంటే కేశవుడిని మించినటువంటి దైవం ఈ లోకంలో ఎవరున్నారు? అలాగే వేదముతో సమానమైన శాస్త్రం కానీ, అలాగే గంగతో సమానమైన తీర్థం కానీ లేదు కదా ఈ లోకంలో. కాబట్టి అన్ని మాసాల కంటే కార్తీక మాసం చాలా గొప్పది అన్నాడు ఆయన. ఈ కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరినీ కూడా పూజిస్తుంటారు. ఇద్దరు ఒకటే, శివకేశవులు భేదం ఏం లేదు కదా. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు విష్ణుస్య హృదయం శివ. ఆయన హృదయంలో ఈయన ఉంటాడు, ఈయన హృదయంలో ఆయన ఉంటాడు. కాబట్టి శివకేశవు ఇద్దరు ఒకటే. సాక్షాత్ పరమేశ్వరుడు చెప్తున్నాడు, శివుడి హృదయంలో విష్ణు ఉంటాడు, నా హృదయంలో ఆయన ఉంటాడు, ఆయన హృదయంలో నేనుంటాను. కావున ఈ మాసంలో ఇద్దరిని కూడా, శివకేశవులు ఇద్దరిని కూడా మనందరం పూజిస్తుంటాం ఆయనని. అటువంటి ఈ కార్తీక మాసంలో మనందరం కూడా అనేక విశేషమైన, ముఖ్యంగా స్నానం చాలా విశేషమని చెప్పాడు ఆయన. ఓ పార్వతీదేవి, స్నానం చాలా గొప్పది. స్నానం పరివాహక ప్రాంతం అంటే నదుల్లో చేస్తే చాలా మంచిది మాట. లేని పక్షంలో బావి కానీ, చెరువు కానీ, పంపుల్లో కానీ ఎక్కడైనా సరే స్నానం ఆచరించవచ్చు. చక్కగా స్నానం చేసేటప్పుడు
ఎందుకంటే మనకి కొన్ని సమయాల్లో మనకి లభ్యం కావన్నమాట. లభ్యం కాకుండా ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో మనందరం కూడా నదులు లభ్యం కానప్పుడు బావిల్లో కూడా స్నానం ఆచరించవచ్చు అన్నమాట. ఈ విధముగా మనందరం కూడా స్నానమాచరించి ఆ కార్తీక మాస వ్రతం ఆచరించవచ్చు అని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నాడు. కావున మనం స్నానం చేసేటప్పుడు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని శ్లోకాన్ని చెప్పి మనందరం కూడా స్నానం ఆచరించాలన్నమాట. అంటే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి అంటే నదులన్నిటినీ కూడా మనం స్నానం చేసి జలము సన్నిధం కురు అంటే మన దగ్గర జలంలో ప్రవేశించే విధంగా మనం భావించి తద్వారా స్నానమాచరించడం చేత మనందరికీ కూడా అటువంటి నదీ స్నాన ఫలితం కలుగుతుంది. అసలు భావనే చాలా గొప్పది. కావున ఒకవేళ అది ఎన్ని శ్లోకం రాదనుకోండి, గంగా అంటే సరిపోతుంది. స్నానం చేసేటప్పుడు గంగాయాం అని చెప్పి గంగా 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 అంటూ కూడా చక్కగా స్నానం ఆచరిస్తే చక్కగా మా అందరికీ కూడా గంగా స్నాన ఫలితం కలుగుతుంది. ఈ మాసంలో చాలా విశేషమైనటువంటి అంశాలు చెప్పారు ఆయన. స్నానమాచరించడం, అలాగే దానం ఆచరించడం. చక్కగా ఈ కార్తీక మాసం అనేక రకమైన దానములు ఉంటాయి. వస్త్రదానం, శాలిగ్రామ దానం, అన్నదానం, అలాగే అనేక రకమైన దానం. అసలు 16 మహాదానాలు చెప్పారు, 16 దానాలు చెప్పారు. ఈ దానములు ఆచరించడం ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటివి. ఈ కార్తీక మాసంలో సూర్యోదయాత్ పూర్వం నిద్రలేవడం, స్నానమాచరించడం, దీక్షగా దీపారాధన చేయడం. దీపం చాలా విశేషం. అందులో కృత్తికా నక్షత్రంతో కూడినటువంటి కార్తీక మాసం చాలా విశేషమైంది కదా. అటువంటి అగ్ని సంబంధమైన ఈ మాసంలో ఎవరైతే ఈ విధముగా చక్కగా ఈ దీపారాధన చేస్తుంటారో, దీపమే పరబ్రహ్మ స్వరూపము. దీపం పరబ్రహ్మణే నమః దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపా నమోస్తుతే. దీపం సర్వతమోపహం చెప్పారు. అంటే దీపము పరబ్రహ్మస్వరూపం, దీపమేనయ్యా. అసలు దీపేన సాధ్యతే సర్వం. దీపం లేకుండా ఏ పని ప్రారంభిస్తాం అసలు మనం? ఈ జగత్తులో మనందరం కూడా ఏ పని ప్రారంభించినా ముందు దీపారాధన చేయాలి. సాధ్యం త్రవ్యక్తి సంయుక్తం వందినా యోజిత ప్రియం గృహాన మంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ. మానవుడు ఎప్పుడు కూడా దీపాన్ని వెలిగించి దీపాన్ని నమస్కరించి, దీపాన్ని కూడా చూడండి మనందరం కూడా కొంచెం పసుపుగా బొట్టు పెడుతుంటారు. చక్కగా అక్కడ పుష్పాలు పెట్టి దీపాన్ని నమస్కరించి, దీపం పరబ్రహ్మణే నమః, దీపం పరమాత్ముడి యొక్క స్వరూపం. సర్వతమోపహం, మానవుడికి అంటే అజ్ఞానము అనే చీకటిని తొలగించి మనందరికీ జ్ఞానాన్ని కలిగించేది దీపము. కాబట్టి తమోపహం, తమస్సు అంటే చీకటి అన్నమాట. అటువంటి తమస్సును కూడా పరిహరింపజేసి జ్ఞానాన్ని కలిగించే ఆ దీపాన్ని నమస్కరించడం, వెలిగించడం, స్నానమాచరించడం చాలా విశేషంగా. చాలామంది ఈ స్నానం చేసేటప్పుడు ఉసిరిక పొడిని చేసి చక్క డబ్బాలో పెట్టుకుని చక్క స్నానం చేసేటప్పుడు ఆ ఉసిరిక పొడితో చక్క స్నానం చేస్తుంటారు. దాన్ని రాసుకుని చక్కగా స్నానం శ్రద్ధగా చేసాక, ఎందుకంటే సబ్బులే వాడకూడదు కదా, అందరూ స్నానం చేసే ప్రదేశాలు నదులందు సబ్బులే వాడడం కుదరదు. కాబట్టి ఏం చేస్తుంటారంటే చక్క ఉసిరిక పొడిని తీసుకొని పొడిని చేసేది ఒక డబ్బాలో పెట్టుకుని చక్క దానితో స్నానం చేస్తే మానవుడికి సకల ఆరోగ్యము కలుగుతుంటాయని చెప్పారు. అలాగే మన కార్తీక మాసంలో మన దామోదరుని పూజ చేయాలి. కార్తీక మాసం దామోదరుడు. ఎందుకంటే దామోదరుడు అంటే ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క నామం ఉంటుంది అన్నమాట. ఈ కార్తీక మాసానికి దామోదర మాసం అని పేరు ఉన్నదన్నమాట. అంటే ఈ మాసంలో మనం ఎవరిని సేవించాలి? దామోదరుని పూజించాలి. దామోదరుడు అంటే అర్థం ఏమిటి? దామహ ఉదరహ. దామం అంటే లోకములు, అన్ని లోకములు అర్థం అన్నమాట. లోకములన్నీ ఉదరహ, ఉదరమందు ఉన్నవాడు కాబట్టి దామోదరుడు అని చెప్పి అలాగ నారాయణ మనం అందరం పిలుస్తుంటాము. మరొక అర్థంలో ఏమిటాయా అంటే కృష్ణావతారంలో మన కృష్ణయ్య బాగా గొడవ చేస్తుంటే ఈ గోపికలందరూ వచ్చి మన కృష్ణయ్య మీద చెప్పారు మాట, ఇలా కృష్ణ ఇలా వస్తున్నాడు, మా ఇంటికి వస్తున్నాడు, పాలు కుండలు బద్దలు కొడుతున్నాడు, తాగితే తాగొచ్చుగాక తాగి బద్దలు కొడుతున్నాడు, పెరుగు కుండలు, వెన్న కుండలు ఇవన్నీ తాగేసి బద్దలు కొట్టేసి ఈయన ఒక్కడే కాదు మొత్తం చాలామంది వస్తున్నారు, మేము అంతా కలిసి నానా గందరగోళం అల్లరంతా చేస్తున్నారు, మొత్తం అంతా కూడా. మరోసారి అయితే కొంచెం వెన్నపోసి బద్దలు కొట్టేసి వెన్నపోసి కొంచెం తినేసి అందరూ కూడా ఆ మిగిలిన వెన్నపోసిన కోడలకు మూతికి రాసేశారు. అత్తగారు లేదు చూసింది, కోడల మూతికి వెనపోస్తుంది మాట. అడిగింది వెనపోస్తున్నాడు, తినలేదు చెప్పింది. మూతికుంటే తినలేని అబద్ధం చెబుతామని చెప్పి అత్తా కోళ్ళిద్దరు దెబ్బలాడుకుని కొట్టుకున్నారా ఇద్దరు కలిసి. మీ కృష్ణయ్య అందరూ బాగా మీరు శృతి మించిపోయిందని చెప్పి అందరూ కూడా ఆయన మీద అనేక ఫిర్యాదులు చెప్పారు మాట. ఫిర్యాదులు చెప్తే ఇంకా ఇలా కాదని చెప్పి ఆవిడ ఏం చేసిందంటే ఒక రోటి కట్టేసింది బాబు. మన కృష్ణయ్యని తీసుకెళ్ళి ఒక రోటి కట్టేస్తే కట్టేటప్పుడు కూడా తాడు ఎప్పుడూ 2 అంగుళాలు మిగిలిపోయేది మాట. మళ్ళీ ఏం చేసేటప్పుడు మళ్ళీ ఇలా కుదరదని చెప్పి పరమాత్మని కట్టడం సాధ్యమవుతుందా?
చిక్కడు వ్రతములకం ఏ వ్రతాలు నోములు పూజలు దేనికి లొంగడాయన ఆయన ఎప్పుడూ కూడా భక్తికి మాత్రమే లొంగుతాడాయన. అన్నటువంటి జగద్రక్షకుడు, జగదానందకారకుడు, జగత్తును శాసించే కృష్ణ భగవాన్ని బంధించిన యశోద వల్ల అవుతుందా? ఆవిడకి అర్థమైపోయింది మాట. వెంటనే కృష్ణ ఏమిటయ్యా అనుగ్రహించి స్వామి అని అనుకుని అలా మనసులో అనుకుంటే ఆవిడ వెంటనే తాడు దగ్గర అయింది, మూడేసేసింది ఆవిడ. చక్కగా అలాగా కృష్ణయ్యని తాడు కట్టేసింది మాట. తాడు చేత ఒక రోలు కట్టింది ఆవిడ. మన కృష్ణయ్య ఊరుకుంటాడా? మెల్లిగా రోలు ఈడ్చుకుంటూ అలా ఈడ్చుకు వెళ్తే కొంచెం ముందుకు ఏందో 2 చెట్లు వచ్చాయన్నమాట. పెద్ద వృక్షములు, మహావృక్షములు అవి ఎప్పటి నుంచి ఉన్నాయి. అవి మధ్య చెట్లు లేకం. అటువంటి మహావృక్షముల మధ్యలోంచి మన కృష్ణయ్య వెళ్ళి ఈ రోలుచి లాగడం చేత ఏమైందంటే పెళ్ళమని ఒక్కసారిగా మహావృక్షములన్నీ కూడా పడిపోయాయి. ఒక పెద్ద ధ్వని వినిపించింది మాట. అసలు మహాధ్వని మాట. అసలు అందరూ ఆశ్చర్యపోయారు. రేపల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏమిటో ఈ మహాధ్వని అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయారు. యశోదాదేవి పరిగెత్తుకొచ్చి, అంటే వచ్చే ముందు ఒక విషయం జరిగింది మాట. అలా పెళ్ళమని 2 చెట్లు అలా కూలిపోవడం చేత ఆ చెట్ల నుంచి ఒక చెట్టు నుంచి నలకోభరుడు, మరో చెట్టు మణిగ్రీవుడు ఇద్దరు బయటకు వచ్చారన్నమాట. నమస్కరించారు. మహానుభావ, మేము గంధర్వులు, మాకు శాపం ఉన్నది. ఆ శాపము చేత మాకు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంటున్నాము స్వామి. నీ అనుగ్రహం చేత మీ అందరం కూడా ఈ విధంగా విముక్తి కలిగింది. నీ స్పర్శ చేత, నీ అనుగ్రహం చేత మా అందరికీ ముక్తి కలిగింది స్వామి అని చెప్పి వాళ్ళిద్దరూ నమస్కరించారు. కృష్ణ వాళ్ళిద్దరే ఏమన్నారంటే, శాపం ఇస్తే ఇచ్చాడు కానీ స్వామి, ఆ శాపం వల్ల మీ దర్శనం కలిగేది మా అందరికీ కూడా అని చెప్పి నమస్కరించారు. ఈ విధముగా నలకూబరుడికి మణిగ్రీవుడనే యక్షులకి ఇద్దరికీ కూడా వారిద్దరి ముక్తిని కలిగించిన వాడు కృష్ణ పరమాత్ముడే. అలాగా అంటే ఆ తాడు లాగడం వల్ల ఏమైందంటే ఒక మచ్చలాగా పడిపోయమాట. దామము ఉదరమందు కలిగిన వాడు కాబట్టి దామోదరుడు అని చెప్పి ఆ విధంగా దామోదరుని మనందరం కూడా ఈ కార్తీక మాసంలో మనంతా పూజ చేస్తుంటాం. అలాగే భగవంతుడు అసలు నిజానికి తేజస్వరూపుడు. దీపం ఎందుకయ్యా అంటే భగవంతుడు తేజస్వరూపుడు. ఆయన సమస్త దేవతలందరూ కూడా పరమాత్మను ఆ విధముగా ఆ తేజోరూపుడైన పరమాత్మను సేవిస్తుంటారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఇంకో విశేషం ఏంటంటే తులసీదేవిని ఆరాధన. చాలా విష్ణుమూర్తికి చాలా ఇష్టమైంది మన తులసి పూజ. అటు తులసి పూజను అలా మనందరం పూజించడం, ఆరాధించడం. అలాగే క్షీరాబ్ది ద్వాదశి నాడు కూడా ప్రత్యేకంగా తులసీధాత్రి సహిత శ్రీ నారాయణ పూజా కార్యక్రమం కూడా విశేషంగా అంతా చేస్తుంటాం. కాబట్టి కార్తీక మాసం అంటే ప్రతిరోజు కూడా చాలా విశేషమైన రోజు. మనందరం కూడా పరమాత్మని పొందడానికి చాలా గొప్ప గొప్ప విశేషమైనన్ని మనకి సంప్రాప్తిస్తుంటాయి. అసలు ఈ కార్తీక మాసంలో చూడు ఎన్నుండి బలిపాడ్యమి, యమవిధియ, త్రిలోచన, గౌరీవ్రతము, నాగుల చవితి, నాగపంచమి, కోటి సోమవారము, మతత్రయ ఏకాదశి, క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు ద్వాదశి, వైకుంఠ చతుర్దశి, పాషాణ చతుర్దశి, కార్తీక పూర్ణిమ, జ్వాలాతోరణం, చాతుర్మాస విధియ, గోవత్స ద్వాదశి, వాజశని అమావాస్య, ఇవన్నీ ప్రతిరోజు కూడా విశేషమైనది. ఇన్ని విశేషమైనటువంటి ఇన్ని కార్యక్రమముల చేత మా అందరం కూడా ఈ కార్తీక మాసంలో చాలా విశేషంగా స్వామిని పూజిస్తుంటామట. బలిపాడ్యమని తెలుసుకున్న అందరికీ కూడా బలి ఏ రోజైతే పరమాత్ముడి యొక్క పాదస్పర్శి చేత ఈ విధముగా ఆయన వామన రూప అవతారాన్ని పొంది బలిని అలాగ తొక్కినటువంటి రోజు చాలా గొప్ప విశేషమైన రోజు అన్నమాట. ఆ రోజును చాలా విశేషంగా మనందరం కూడా ఆయన స్మరించడం, ఆయన కథ వినడం. బలిచక్రవర్తి కథ వినడం చేత మానవుడికి సర్వ దుఃఖ పరిహారం జరుగుతుందన్నమాట. అలా బలిపాడ్యమని. యమవిధి అంటే మృత్యు భయం లేకుండా ఉంటుందని ఒక విశేషమైన రోజు ఆ రోజున. న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్ నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు.
న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్. యముడు యమునకి ఇచ్చినటువంటి అనుగ్రహం మాట. ఆయన ఏమన్నా అంటే ఆ విధంగా ఆయన భోజనం చేసి యముడు వెళ్ళి తన సోదరింటి భోజనం చేశాడనమాట రోజున. దాన్ని భగినీ హస్త భోజనం కూడా అంటుంటాం. యముడు ఏమన్నా అంటే ఎవరైతే ఈ రోజున ఈ యమ విధేయ రోజున అంటే కార్తీక విధేయ రోజున ఎవరైతే వెళ్ళి ఆ విధముగా సోదరింట భోజనం చేస్తుంటారో వారందరికీ కూడా పరిపూర్ణ ఆయుష్ ఇస్తా అని చెప్పాడు. అందుకోసమే ఆ రోజున అందరూ వెళ్ళి చక్కగా తమ చెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వారందరినీ కూడా సత్కరించి వస్త్రములు పెట్టి సత్కరించి వాళ్ళ ఇంట్లో చెల్లెలు వండినటువంటి ఆ భోజనం తిని రావడం జరుగుతుందన్నమాట. దాన్ని మా అందరం కూడా అలా ఆచరించడం జరుగుతుంది. తర్వాత వన సమారాధన కూడా అద్భుతం. కార్తీక మాసంలో ఇంకో విశేషం ఏమిటంటే వన సమారాధన జరుగుతుంటాయన్నమాట. అందరికీ కూడా చక్కగా ఉసిరిక నీడలో ఒక ఉసిరి వృక్షం ఉన్న చోటకు వెళ్ళి ఉసిరి చెట్టుని పూజించి ఆ విధంగా మనందరం కూడా అక్కడ వ్రతములన్నీ ఆచరించి నమస్కరించి అక్కడ భోజనం చేయడం వల్ల మానవుడికి తప్పనిసరిగా సమస్త పాపములు పరిహరింపజేయబడి అందరికీ కూడా ముక్తిని పొందడం జరుగుతుంది చెప్పాడు ఆయన. కలయత మహాం అని కృష్ణుడు చెప్పాడనమాట. కాబట్టి మన అందరం కూడా ఈ కార్తీక మాసములో చక్కగా స్నానము, ఇవన్నీ దానములు, వన సమారాధన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఆచరించడం చేత మా అందరికీ కూడా సకల శుభాలు కలుగుతుంటాయి అన్నమాట. అలాగే ఈ కార్తీక మాసం విశేషం ఏమిటంటే తప్పనిసరిగా కార్తీక నదిలో స్నానం చేసేటప్పుడు తప్పనిసరి సంకల్పం చెప్పుకోవాలన్నమాట. సంకల్పం చెప్పుకుని మనం ఎక్కడైనా సరే అసలు ఏ నదిలో స్నానం చేసినా మనందరం కూడా తప్పనిసరిగా సంకల్పం చెప్పుకొని అనేక విధాలుగా పూజించి ఏ పూజ చేసినా విఘ్నేశ్వర పూజా కార్యక్రమం చేస్తుంటాం కదా, ఆ విధంగా పూజ చేసి మనందరం కూడా కార్తీక దామోదరం కూడా పూజ చేసి దీపారాధన వెలిగించి శివాలయానికి కానీ విష్ణాలయానికి కూడా వెళ్ళి మా అందరం కూడా అక్కడ నమస్కరించి వారందరి యొక్క అనుగ్రహాన్ని పొందడం అనేది చాలా విశేషమైనది అని ఈ విశేషమైన ఎవరు చెప్పారంటే సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవి చెప్పాడనమాట. చెబితే ఏమన్నా అంటే సూతుడు ఏమన్నా అంటే ఓ సౌనకాది మహాముల్లారా, ఇటువంటి వ్రతం గురించి ఒకానొక సమయంలో చాలా వివరంగా అంటే ఏ పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పాడో ఆ వ్రత విధానం అంతటిని కూడా సాక్షాత్తు వశిష్ఠుడు మరలా జనక మహారాజు చెప్పాడు. ఆయన అంటే అందరూ అడిగారు మరి ఎలా చెప్పారంటే వశిష్ఠుడు జనక మహారాజు వద్దకు ఎందుకు వెళ్ళాడైనా, ఎందుకు ఈ వ్రతం గురించి చెప్పాడు, ఆ విశేషాలు చెప్పండి మహానుభావ అని చెప్తున్నాడు. పూర్వకాలం వశిష్ఠుడు ఒక మహాయజ్ఞం చేద్దాం అనుకున్నాడు. విశ్వశ్రేయస్సు అనే ఒక యజ్ఞం ఉన్నదన్నమాట. అంటే జగత్తంతటికి శుభం కలిగించడం కోసం ఒక మహాయజ్ఞం చేసాం అనుకున్నాడు ఆయన. అంటే మహాత్ములు ఎప్పుడూ కూడా ఏ యజ్ఞం చేసినా జగత్ కళ్యాణం కోసం ఆచరిస్తుంటారన్నమాట. వాళ్ళ యొక్క లక్ష్యం ఏమిటంటే వాళ్ళ కోసం ఏం చేయరు, ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసమే వారందరూ కూడా యజ్ఞములు ఆచరిస్తుంటారు. మరి వశిష్ఠుడు దశరథ మహారాజు యొక్క పురోహితుడు కదా ఆయన. మరి దశరథ మహారాజును అడగకుండా జనక మహారాజు వద్దకు వచ్చి ఎందుకు అడిగాడు, ధనమంతా అక్కడ యజ్ఞం చేస్తున్నాను, ధనం కావాలి, 1,000 బంగారు నాణ్యాలు కావాలి అడిగాడు ఆయన. 1, 2 కాదు, 1,000 బంగారు నాణ్యాలు ఇవ్వాలి, ఒక అద్భుతమైన మహాయజ్ఞం ఉన్నది, ఆ యజ్ఞం ఆచరిస్తున్నాను మహానుభావమని అడిగారు. సౌనకాది మహాములు అడిగారు, మహానుభావ దశరథ మహారాజు ఉన్నాడు కదా, అసద మహారాజు ఆయన పురోహితుడు కదా వశిష్ఠుడు అంటే, ఆయన అడిగితే ఇవ్వకుండా ఉన్నాడు కదా ఈయన, మరి ఆయన అడగకుండా ఈయన ఎందుకు అడిగారు ఆయన. ఇంకా అప్పుడు కదా రామావతారం, ఇంకా రాముడు ఆవిర్భవించలేదు అంటే చెబుతున్నాడు మాట. సౌనకుడు చెబుతున్నాడు, ఏదైనా దానం చేసేటప్పుడు నిష్కాముడే ఉండవలేను. అంటే దీనివల్ల నాకేమి ప్రయోజనం వస్తుందో ఏనాడు ఆశించదు ఎప్పుడు కూడా. దానం అడిగాడు ఆయన జనకుడు అసలు పేరు శరధ్వజుడు అని పేరు. జనక వంశంలో ఉన్న వారందరికీ కూడా జనకుడు అని పిలుస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు విదేహులు మాట. విదేహులు అంటే ఏంటి, కనీసం శరీరం మీద ఒక భ్రాంతి ఉండదు వాళ్ళకి. అంటే ఏ వస్తువు పట్ల కానీ, ఏ సంపద పట్ల కానీ, దేని పట్ల కానీ ఇది నాది కదా అని ఒక ఆలోచన కానీ, దాని నుంచి ఏమొస్తుందని ఒక రకమైనటువంటి ఆలోచన ఏమి ఉండదు అందరికీ కూడా. వారు ఎప్పుడూ కూడా పరమాత్ముడు ఇచ్చిన శరీరం ఇది, ధనం కూడా పరమాత్ముడు ఇచ్చాడు, ఈ రాజ్యము అన్నీ ఆయన ఇచ్చాడు, కాబట్టి ఇవన్నీ కూడా ఆయన సేవ కోసం ఉపయోగించాలన్న భావన చేత ఉంటారు జనక వంశంలో ఉన్నవారందరికీ కూడా. అందుకోసం అమ్మ జానకి అక్కడ జన్మించింది. అమ్మవారేం సామాన్యులు కాదు. అటువంటి అంటే జనకుడు ఏదైనా ఇస్తే దాని నుంచి ఆశించడు ఆయన.
నేను ఇలా ఇచ్చాను చెప్పి కనీసం చెప్పడం కూడా చెప్పడు ఆయన. అంటే అసలు నిష్కాముడు మాట, దేని నుంచి ఏమీ ఆశించకుండా అసలు ఇచ్చాడనే విషయం గుర్తుండదు అని. అందరినీ పిలిచి ఇలా ఇచ్చానండి, వశిష్ఠుడు కోటి నా బంగారు నాన్న ఇచ్చి ఎవరికి చెప్పడు అసలు ఆయన. కాబట్టి ఆయన నుంచి నాకే వస్తుంది ఆశించడు ఆయన. అసలు ఏ ఫలితాన్ని ఆశించేటువంటి నిష్కాముడు. అంటే దశరథ మహారాజు కంటే కూడా జనకుడు చాలా గొప్పవాడు. అంటే గొప్పవాడంటే నిష్కాముడని, ఏది అడిగినా ఇస్తాడు ఆయన. దాని నుంచి ఎటువంటి ఏమిటి నాకు ప్రయోజనం ఆశించడు మహానుభావుడైన. అందుకోసమే ఆయన జనక మహారాజు వద్దకు వెళ్ళి ఇలా యజ్ఞం చేస్తున్నాను విశ్వశ్రేయస్సు కోసం, అటువంటి యజ్ఞానికి చాలా ఖర్చు అవుతుంది కాబట్టి 1,000,000 బంగారు నాణేలమని అడిగాడు ఆయన. వశిష్ఠుడు జనక మహారాజు ఏమంటే ఆనందం, పరమానందం అన్నాడు ఆయన. ఇంతకంటే అదృష్టం ఉన్నది, నా ధనము చేత విశ్వశ్రేయస్సు కలిగించడం కోసం మీరు చేసే మహాయజ్ఞం చాలా ఆనందదాయకం నాకు అది. కాబట్టి మీకు ఎంతైనా ఇస్తాను చెప్పాడు. 1,2,00,00,000 పడిపోమన్నాడు ఆయన. మీకు ఎంత యజ్ఞానికి ఎంత ధనం ఖర్చు అవుతుందో ఆ ధనవంతుడిని పట్టుకెళ్ళిన మహానుభావ అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, మహానుభావ అంటే ఈయన ఆశ్వీజ మాస దశమి వెళ్ళిపోయిన తర్వాత బహుశా ఏకాదశి రోజు వచ్చుంటాడు ఆయన. వచ్చిన తర్వాత అప్పుడు ఆయన అడిగుంటాడు. అప్పుడు ఈయన నమస్కరించాడు, అయ్యా వచ్చేది కార్తీక మాసం కదా, ఈ కార్తీక మాసంలో విశేషం చాలా గొప్పదని విన్నాను, నేను చాలా విశేషమైందని విన్నాను కదా, మీరు నాకు ఏం చెప్పగా నాకేం ఎక్కలే, కార్తీక మాస వైశిష్ట్యాన్ని చెప్పండి మహానుభావ అని చెప్పాడు. చూడండి ఎంత గొప్పది, ఎంత ధనం ఇచ్చాడు అసలు, ఎన్ని కోట్ల నాణ్యాలు ఇచ్చి. అంటే ధనము కంటే కూడా ఎంత ధనం ఉన్నప్పటికీ కూడా, ఎంత ధనం ఇచ్చినప్పటికీ కూడా అంటే సమానం అడగట్లే ఆయన, అంతకంటే గొప్పది కార్తీక మాస వైభవం. కాబట్టి మహానుభావ నాకు ఈ కార్తీక మాస విశిష్టత గురించి చెబితే నేను పరవశిస్తాను, మీకు ఎంత ధనం కావాలి దాన్ని తీసుకోమన్నాడు ఆయన. 1,00,00,000 అయితే 2,00,00,000 3,00,00,000 మీ యజ్ఞానికి ఎంత కావాల్సింది పుచ్చుకెళ్ళిపోమన్నాడు ఆయన. ఆ తీసుకెళ్ళండి మహానుభావ అని చెప్పి ఆయన నమస్కరించి నాకు కార్తీక మాస విశిష్టతని చెప్పమని ప్రార్థిస్తే చెప్తున్నాడు. సూతుడు చెబుతున్నాడు, సౌనకాది మహాములారా ఎంత ఇలా జరిగింది, ఇలా జరిగితే అప్పుడు సాక్షాత్తు వశిష్ఠుడు చెప్పేటువంటి విశేషములే ఈ కార్తీక మాస వైభవము. చెప్పేవారు వశిష్ఠుడు, వినేవారు జనక మహారాజు మాట. కానీ ఆయన ఏం చెప్పాడంటే, జనక మహారాజా కార్తీక మాస వ్రతం గురించి వినాలంటే పూర్వజన్మకృతమైన పుణ్యఫలం ఉండాలి. అలాంటి వాడికే కార్తీక మాసం గురించి వినే అవకాశం కలుగుతుంది. మానవ జన్మ చాలా గొప్పదని చెప్పాడు ఆయన. దుర్లభం మానుష జన్మ దుర్లభం తత్ర జీవనం. మనుషుడిగా పుట్టడం చాలా విశేషమైనటువంటి అనేక జన్మల పుణ్యఫలం మాట. కావున మనందరం మనుషులుగా పుట్టి మన జీవితాన్ని ఏం చేయాలంటే సార్థకత చేకూర్చుకోవాలి. అందువల్ల ఏం చేస్తామంటే మనందరం కూడా ఈ కార్తీక మాస వైశిష్ట్యాన్ని వినాలనుకోవడం కూడా పూర్వజన్మ కృతమైన పుణ్యం అన్నాడు ఆయన. వశిష్ఠుడు అన్నాడు, జనక మహారాజా ఇది ఎవరికి సామాన్యులు ఎవరికి లభ్యం కానిది, కార్తీక మాసం గొప్పతనం వినాలనే ఒక కోరిక చాలా గొప్పదయ్యా అని చెప్పాడు ఆయన. కాబట్టి నీ పూర్వజన్మ సుకృతం చేత నువ్వు ఉంటున్నావు, పూర్వజన్మ కృతమైనటువంటి పుణ్యం చేత నేను చెబుతున్నాను, చెప్పడం పుణ్యమే, అలా వినడం కూడా చాలా విశేషమైంది మాట. కాబట్టి ఓ రాజా ఈ కార్తీక మాస వినాలనే కోరికే మానవుడికి సర్వపాప పరిహారం కలిగిస్తుంది. కార్తీక మాస వైభవం ముక్తిదాయకమైనటువంటిది. పూర్వజన్మ సుకృతం చేత ఇలాంటి వినాలని కోరిక కలుగుతుంది. చూడండి చాలామంది అసలు భక్తికి సంబంధించిన విశేషాలు చెబుతుంటే లేచి వెళ్ళిపోతుంటారు, అంతే వినరు. రాజకీయాలు మాట్లాడండి, అబ్బో ఎంతసేపు అని కూర్చుంటారు. అంటే వినాలని కోరిక కూడా ఉండదు వాళ్ళకి, అటువంటి భావన. ఎందుకని అటువంటి అనేక రకమైన పాపములు అడ్డుపడడం చేత. ఇప్పుడు పురాణం గురించి కార్తీక మాసం గురించి వినడం కూడా ఆయన ఆ ద్వారా ఏమవుతుందంటే ఆయనకి పాప పరిహారం జరుగుతుందన్నమాట. ఇంకా అనేక అనుభవించిన కర్మలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి కర్మ ఫలితం ఈ పురాణం వినడం పోతుంది. కాబట్టి కలిపురుషు ఏం చేస్తాడు, విన్నవాడు ఆయన్ని. అక్కడి నుంచి మళ్ళీ పనుందని చెప్పి వెళ్ళిపోతుంటాడు అనమాట. అంటే వినడం కూడా సుకృతం అని చెప్పాడు ఆయన. శ్రవణం కూడా చాలా గొప్ప విశేషమయ్యా. అటువంటి అద్భుతమైనటువంటి కార్తీక పురాణాన్ని చెబుతున్నానని వశిష్ఠుడు జనక మహారాజు చెబుతున్నాడని సూతుడు సౌనకాది మహాములందరికీ చెబుతున్నాడు ఆయన. చెబుతూ ఏమన్నాడు, ఓ జనక మహారాజా కార్తీక మాసములో సూర్యుడు తులా సంక్రమంలో ఉంటాడాయన. ఆ సమయంలో ఎవరైతే సహృదయం చేత స్నానము కానీ దానము జపములు పూజ విశేషమైనటువంటి కార్యక్రమాలను ఎవరైతే చేస్తుంటారో
వారందరికీ కూడా అపూర్వమైనటువంటి నారాయణుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే శివానుగ్రహం కూడా కలుగుతుంది. అలాగే శుద్ధ పాడ్యము నుంచి ఈ కార్తీక మాస వ్రతాన్ని ప్రారంభించాలని చెప్పాడు ఆయన. పాడ్యం వచ్చినప్పుడు వెంటనే ప్రారంభించాలి. కాబట్టి ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదరుని పూజించాలి. అలాగే పరమేశ్వరుడికి అనేక అభిషేకాలు చేస్తుందని చెప్పాడు ఆయన. అభిషేకాలు అది కార్యక్రమాలు చేస్తుంటారు. చాలా విశేషమని చెప్పాడు ఆయన. కార్తీక మాసం అసలు కావేరి నదిలో స్నానం చేయడం చాలా విశేషమని చెప్పాడు ఆయన. అసలు కావేరి నది విరజా నది. రంగనాథుడు ఉండే ఆ ప్రదేశం అంటే వైకుంఠం. అది రంగనాథుడు వైకుంఠంలో ఉంటే పక్కన ప్రవహించే కావేరి నది సాక్షాత్తు విరజా నది. అటువంటి విరజా నదిలో స్నానం చేసి ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తుంటారో వారందరికీ కూడా అపూర్వమైన ఫలితం కలుగుతుంది. అలా సాధ్యం కాకపోతే నదిలో స్నానం చేయడం, నదిలో స్నానం కాకపోతే దగ్గర ఉన్నటువంటి ఈ తటాకములందు కానీ వాటి ఎందు కానీ విధముగా పూజను ఆచరించడం చాలా విశేషమని చెప్పాడు ఆయన. తర్వాత ఈ కాలంలో పితృదేవతలకి అలాగే యక్షతర్పణములు, గాయత్రీ జపములు, అనేక రకమైనటువంటి దానములు, అలాగే ఖచ్చితంగా మనందరం దీపారాధన సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి చక్కగా శివాలయంకి విష్ణాలయం కూడా వెళ్ళి అవి అక్కడ దీపారాధన చేసి స్వామిని దర్శించి నమస్కరిస్తే మానవుడికి జన్మజన్మాంతరకృతమైన పాపములన్నీ కూడా పరిహరింపజేసి సకల శ్రేయస్సు కలిగించేదయ్యా ఈ కార్తీక మాసం అంటే సామాన్యమైన కదన్నాడైన. మానవుడు ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని ఇలాగ నిష్టగా ఆచరిస్తుంటాడో అటువంటి మానవుడు జన్మరాహిత్యాన్ని పొందుతుంటాడు. ఆ విధంగా జన్మాంతరకృతమైన పాపములన్నీ పటాపంచలైపోయి అందరికీ కూడా పునరావృతరహితమైన మోక్షం కలుగుతుంది. దీనికి వయోభేదాలని చెప్పాడు. అందరూ కూడా కార్తీక మాసం అందరూ కూడా, ఎందుకంటే మానవ జీవితం ఎప్పుడు ఏ క్షణాన మానవుడిని మృత్యువుకు అబలిస్తుంది ఎవరికి తెలియదు. కాబట్టి ఉన్నంతకాలం మనందరం కూడా ప్రతి క్షణం కూడా విలువగా భావించి అటువంటి మానవ జీవి శరీరం దేనికోసమయ్యా అంటే దీన్ని సుఖం ఇవ్వడం కోసం కాదు. శరీరాన్ని దాచుకుంటే ఇలా చేస్తే అలా అయిపోతున్నామండి, పొద్దున్నే స్నానం చేస్తే ఏమైపోతానండి, లేకపోతే ఇలా ఉపవాసం ఉంటే ఏమైపోతుందంటే శరీరం అనేది దాచుకోవడం కోసం కాదు. శరీరం కలుధర్మ సాధనం. శరీరము చేత మనందరం కూడా భగవంతుని సేవించి తద్వారా భగవంతునికి అనుగ్రహాన్ని పొంది రేపొద్దు అందరం కూడా పునరావృతరహితమైన మోక్షాన్ని పొందడమే మానవ జీవిత పరమార్థం. ఎందుకంటే శరీరం అనేది నశ్వరము, ఇప్పటికైనా ఇది నశించిపోతుంది. దీని మీద మనకి భ్రమ ఉండరాదు. అందుకోసం వైరాగ్య భావన ఉండాలి. అటువంటి వైరాగ్య భావన చేత నిష్టగా ఈ వశిష్ఠ మహర్షి చెప్పినట్లుగా ఎవరైతే కార్తీక మాస వ్రతాన్ని ఆచరిస్తుంటారో వారందరికీ సకల శుభాలు కలుగుతాయని చెప్పి సాక్షాత్తు పార్వతీదేవి పరమేశ్వరుడితో, సూతుడు సౌనకాది మహామునులతో ఇవన్నీ వినటువంటి ఆయన వశిష్ఠుడు జనక మహారాజు చెప్పినటువంటి కార్తీక మాస వ్రతాన్ని వినడం అనేది మా అందరికీ కూడా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహము. అటువంటి పరమేశ్వరు నమస్కరిస్తూ ఓస్తు ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీశః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. హరి ఓం తస్సత్. న్యూ విజయ హాస్పిటల్స్ ఏలూరులో నేత్ర వైద్య రంగంలో అపార అనుభవం కలిగిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ పి విజయభాస్కర్ రెడ్డి గారు అత్యాధునిక వైద్య పరికరాలతో సువిశాల నూతన ప్రాంగణంలో న్యూ విజయ హాస్పిటల్స్ నందు కంటి వైద్య సేవలు వినియోగించుకున్న వారికి కృతజ్ఞతలు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డ్, WJHS ఆరోగ్య రక్షపై నగదు రహిత సేవలు అందుబాటులో కలవు. SBI జనరల్ ఇన్సూరెన్స్, హెరిటేజ్ TPA, FHPL TPA, ఫ్యూచర్ జనరాలి, ICICI లంబార్డ్, బజాజ్ అలియాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, మ్యాక్స్, నివాబుపా హెల్త్ ఇన్సూరెన్స్, MD ఇండియా ఇన్సూరెన్స్ లకు నగదు రహిత సేవలు మరియు ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు APEPDCL వారికి రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. న్యూ విజయ హాస్పిటల్స్, విజయభాస్కర్ రెడ్డి ఐ హాస్పిటల్, రామచంద్రరావుపేట పార్క్ వెనుక రోడ్, మాగంటివారి వీధి, కోస్టల్ బ్యాంక్ రోడ్, ఏలూరు. న్యూ విజయ హాస్పిటల్స్.